ఇంట్లో కింద ఉండేది అట్లేదు విజయ్ ప్రాబ్లమ్స్ అదే నేను చెప్పలేదా రోడ్ వేసాము రోడ్డు పక్కన ఇంత పెద్ద 50 లక్షలు డ్రైనేజ్ తీసుకుని బాయ్ వాళ్ళు ఎవరైనా నువ్వు ఇది సిటీలో వెనక్కి తీసుకో కాశీవాడికి సర్దుకుంటారు ముందు బా రైతు భరోసా ఈ 2 సంవత్సరాల్లో మనకి ఇన్ని ఊర్లో అయితే దగ్గర 5 లక్షల కోట్ల వర్కులు చేస్తాం. ఆ రోడ్డు 2 కోట్లు ఈ ఊరు వరకు మధ్యలో అదేంటా లేదు రోడ్డు వేసి ఓకే ఓకే సార్ సార్ ఒకసారి ఓకే సార్. అందరికీ నమస్కారం. ఇంటింటికి తెలుగుదేశం మద్దిపాడు గ్రామంలో ఈరోజు దగ్గర దాపు ఒక 60 ఇళ్ళు నేను అబ్జర్వర్ గారు నాగమల్లేశ్వర గారు, అదేవిధంగా నాగేశ్వరరావు గారు, శ్రీనివాస్ గారు, ఇతర తెలుగుదేశం జయంత్బాబు గారు, స్వామి గారు అందరం కలిసి ఇంటింటికి తిరిగాము. ప్రజలు సంతోషంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మేము అందరికీ వివరించాము. అందరూ మేము వెళ్ళిన అర్హులైన వాళ్ళందరికీ తల్లికి వందనం పడింది. ఈ ఊర్లో చాలా అభివృద్ధి పనులు జరిగాయని ప్రజలు చెప్పారు. ఈ ఊర్లో దగ్గర దాపు 5 కోట్ల రూపాయలతో అనేక రోడ్లు, సైడ్ డ్రైన్లు ఈ 2 ఏళ్లలో చేశాము. సైడ్ డ్రైన్స్ ఇంకా కొన్ని సైడ్ డ్రైన్స్ ఇక్కడ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా దృష్టికి తీసుకున్నాను. ఇది కూడా 1 సంవత్సరం లోపల చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చాము. మేము ఇంటింటికి తిరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, కూటమి ప్రభుత్వం మీద వీళ్ళందరూ తృప్తిగా ఉన్నారు. ఇక్కడ లోకల్ నాయకులు, ఎమ్మెల్యే గారు బాగా చేశారనే అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు. మేము ఇంటింటికి తిరిగిన తర్వాత మేము చాలా సంతోషంగా ఉన్నారు. జనాలు కూడా ఇంకా సంతోషంగా ఉన్నారు. నమస్కారం. ఇప్పుడు ప్రజలు బాగుంటే అన్ని ఏ ఎలక్షన్స్ వచ్చినా కానీ బ్రహ్మాండంగానే ఉంటాయి. మేము ఎలక్షన్స్ గురించి పెద్ద పట్టించుకోవటం లేదు, ప్రజల గురించి పట్టించుకుంటున్నాం. అందరు చాలా సంతోషంగా ఉన్నారు. అభివృద్ధి పనులు చేసాము. అది కూడా జనాలు అర్థం చేసుకున్నారు. సో ఎప్పుడు వచ్చినా ఏమొచ్చినా కానీ ఎలక్షన్లో మాకేం ఇబ్బంది లేదు. మేము మంచి మెజారిటీతో చాలా ఊర్లు 90% ఊర్లు